హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ రెసిపీ వచ్చేసి పెద్ద వంకాయ ఉంది కదా, దీనిని బజ్జీ చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ ఇండియాలో మనము దీన్ని వంకాయ వెజిటేబుల్ అనుకుంటాం కదా, మనం కర్రీస్ చేసుకుంటాం, పచ్చడి చేసుకుంటాం కదా. ఇక్కడ వీళ్ళు మాత్రం దీన్ని బజ్జీ చేసుకుంటారనమాట. అది ఇప్పుడు నేను ట్రై చేయబోతున్నాను. దీన్ని వీళ్ళు ఇక్కడ ఫ్రూట్ లాగా తింటారనమాట. ఫ్రూట్ అంటారు వీళ్ళు, దీన్ని వెజిటేబుల్ అనరు. ఫస్ట్ టైం విన్నప్పుడు నేను షాక్ అయ్యాను అనమాట, ఇది ఫ్రూట్ అని చెప్తే. ఫస్ట్ అయితే దీన్ని మంచిగా వాష్ చేసుకొని ఇది కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నాక ఇలా ఇక్కడ వీళ్ళు ఎలా చేస్తారంటే ఇలా పొడవుగా కట్ చేసి బజ్జీలు చేస్తారనమాట. కానీ ఇప్పుడు ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను రౌండ్గా చేస్తున్నాను అనమాట. ఇలా తిన్నుగా కట్ చేసుకోవాలి బజ్జీకి కాబట్టి. చాలా ఈజీ. మనము మిరపకాయ బజ్జీలు అవన్నీ ఎలా ఇస్తామో ఇది కూడా అంతే అన్నమాట. నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు దీన్ని. ఇండియాలో కూడా పచ్చడి చేస్తారంట. ఒకసారి అయితే నేను తిన్నాను అనమాట ఈ వంకాయ బజ్జీ. ఇట్లా దీన్ని అలా బజ్జీగా చేస్తారని కూడా నాకు తెలీదు. ఫస్ట్ టైం చూసినప్పుడు విన్నప్పుడు అయితే నేను చాలా షాక్ అయ్యాను. కానీ చాలా బాగుంది టేస్ట్ మాత్రం. అందుకని నేను ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఈవెన్గా మంచిగా కట్ చేసుకోవాలి. ఇలా ఆ ఫ్రూట్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి కలపాలన్నమాట. మొత్తం మంచిగా అన్ని ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా. కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఇందులోనే కొన్ని వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బజ్జీ బ్యాటర్ చేస్తాం కదా అలా. ఇలా వాటర్ వేసి కొద్దిగా మిక్స్ చేసుకోవాలన్నమాట, లంప్స్ లేకుండా. ఇలా స్మూత్గా అయ్యే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఎలాంటి లంప్స్ లేకుండా. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి సరిపోయేంత. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలని మంచిగా ఈ పిండిలో మొత్తం ముక్కకి పట్టేలాగా మొత్తం డిప్ చేసి మంచిగా ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. బాగా హీట్ అయిన తర్వాత వేయాలి. ఆయిల్లో వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. మనం బజ్జీని ఎలా అయితే చేస్తామో ఫ్రై, అలానే ఇది కూడా చేయాలన్నమాట. మంచిగా 2 సైడ్స్ కాలే వరకు ఉంచుకోవాలి. ఎందుకంటే లోపల వంకాయ కూడా ఉడకాలి కాబట్టి కొంచెం మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లనే సూపరా.